అనే ఒక ఇది ఉంది. సో దీని మీద అసలు రాజేష్ ఏమన్నారు, ఏమని వీడియో రిలీజ్ చేశాడు రాజేష్ మహాసేన రాజేష్ తను ఏమని వీడియో రిలీజ్ చేశాడు అనేది ఒకసారి చూద్దాం. ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని భావిస్తే నేను ఎంతవరకన్నా తగ్గడానికి నేను రెడీగా ఉంటానండి. ఎందుకంటే నాకు రాష్ట్రం బాగుపడాలి. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అధోగతి పాలు చేశాడు. ఆయన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఆలోచన తప్ప నాకేదో పదవులు వచ్చేయాలి, బిల్డింగ్లు కట్టేయాలి, బొలేరోలు కొనేయాలి అలాంటిది ఎప్పుడూ లేదు నా దగ్గర. ₹1 కావాలంటే 10 కోట్లు వసూలు చేసే జాతి మొత్తం అగ్నికుల క్షత్రియులందరినీ, మత్స్యకారులందరినీ. ఈయన మీద అసలు ఎవరు ధర్నాలు చేయరు, నిరసనలు చేయరు. రోజా మేమేమి ఎస్ఎస్టీలం కాదు, రావచ్చు మీరు అని దాదాపు భారతదేశంలో 40 కోట్ల మంది ఉన్నారు ఎస్ఐఎస్టీ, 50 కోట్ల మంది ఉన్నారు ఎస్ఎస్టీ. వాళ్ళని అనొచ్చు. అప్పుడు వాళ్ళ మీద ఎవరు ఏ వర్గాల వారి మీద ఇచ్చారు, పోటీ చేయడానికి వీళ్ళు అనరు. ఆ మాటకు వస్తే వివేకానంద రెడ్డి గారిని నరికిన అవినాష్ రెడ్డికి ఏ అడ్డు లేదు, ఆయన పోటీ చేస్తాడు. సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబుకి ఏ అడ్డు లేదు, అతను పోటీ చేస్తాడు, ప్రచారం చేస్తాడు. బాబాయిని చంపించేసిన జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్లు, ఇప్పుడు 6 లక్షల కోట్లు అంట, ఏ అడ్డు లేదు. హ్యాపీగా అక్కడ పీగానూరులో కూడా క్యాండిడేట్ని పెడతాడు. కానీ రాజేష్ మహాసేన మాత్రం పోటీ చేయకూడదు, పోటీ చేసే అర్హతే లేదటండి నాకు. మళ్ళీ ఇంకొక అంటే అప్పుడు అంబేద్కర్ గారు చాలా అవమానాలు పడ్డారు. ఆయన స్కూల్లోకి రానివ్వలేదట, ఆయన్ని మంచినీళ్ళు తాగనివ్వలేదట, ఆయన ఇంకోటి చేయనివ్వలేదట, పుస్తకాలు చదవటమే. అది మళ్ళీ నా లైఫ్లో ఇప్పుడు ఎదురైంది నాకు. ఇంకా నా జాతి ఎక్కడుందో, నా జాతిని ఎలాగ అవమానిస్తున్నారో, ఎలా మమ్మల్ని అణిచేయాలని ట్రై చేస్తున్నారో మర్చిపోను నేను. ఇప్పుడు ఎవరెవరైతే దీని మీద ఈ రకమైన ప్రచారం మొదలుపెట్టారో అంతా గుర్తుపెట్టుకుంటాను. పార్టీకి కూడా నా వల్ల ఒకవేళ ఏమన్నా చెడ్డ పేరు వస్తే పార్టీకి కూడా క్షమాపణ. రైట్.